ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు తండా అంగన్వాడీ సెంటర్లో కోడిగుడ్లు తిని చిన్నారులు కుప్పకూలిపోయారు. నిజానికి బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆహారంలో కోడిగుడ్లు పెట్టవద్దని శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినప్పటికీ పిల్లలకు ఆహారంలో ఎగ్స్ పెట్టడం వల్ల అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏకొండూరు మండల పరిధిలో బర్డ్ ఫ్లూ వల్ల లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఈ క్రమంలో కోడిగుడ్లు పెట్టవద్దని అధికారులు చెప్పారు. అయినప్పటికీ పెట్టారని, అందువల్లే తమ చిన్నారులకు అలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు తండా అంగన్వాడీ సెంటర్లో కోడిగుడ్లు తిని చిన్నారులు కుప్పకూలిపోయారు. నిజానికి బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆహారంలో కోడిగుడ్లు పెట్టవద్దని శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినప్పటికీ పిల్లలకు ఆహారంలో ఎగ్స్ పెట్టడం వల్ల అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏకొండూరు మండల పరిధిలో బర్డ్ ఫ్లూ వల్ల లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఈ క్రమంలో కోడిగుడ్లు పెట్టవద్దని అధికారులు చెప్పారు. అయినప్పటికీ పెట్టారని, అందువల్లే తమ చిన్నారులకు అలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. రామారావు, మొత్తంగా చూసుకోవచ్చు ఏకొండూరులో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు నిన్న 22 మంది 12 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి తీవ్ర ఇబ్బందులు పడి వాంతులు విరేచనాలతో చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం నిన్న చూసాం. అయితే అక్కడ కేవలం అంటే ఫుడ్ పాయిజన్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఎగ్స్ ఈ మధ్యలో, ఎందుకంటే బ్లడ్ ఫ్లూ వచ్చేసి చికెన్ తిన్నా కూడా దాన్ని తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ప్రస్తుతం ఆ ఎగ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని చెప్పేసి అయితే డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఒక పక్క ఈ మధ్య కాలంలో చికెన్ కి సంబంధించిన ఏది పెట్టకూడదని చెప్పేసి చెప్తానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ఎగ్స్ పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతా ఉంది. ఎందుకంటే 12 మంది నిన్న వాంతులు విరేచనాలతో బాధపడ్డారు. నిన్న చికిత్స కూడా అందించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సందర్శించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కూడా సందర్శించడం జరిగింది. సందర్శించి పూర్తి స్థాయిలో కూడా విద్యార్థుల్ని అసలు ఏం జరిగిందని అడిగి తెలుసుకుంటారు. డాక్టర్లు కూడా కేవలం ఫుడ్ పాయిజన్ వల్లనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. కాబట్టి కాస్త విద్యార్థులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చిన్న విద్యార్థులు ఈ రకంగా ఫుడ్ పాయిజన్ వల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిన్న ఒక పెను ప్రమాదమే దగ్గర తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 18 మందికి పూర్తిగా కూడా కలుషిత ఆహారం తిని ఇబ్బంది పడ్డారు. అందులో 12 మంది చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్గు కూడా పెట్టొద్దని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే విచారణ చేపట్టారని చెప్పుకోవచ్చు. రామారావు. రైట్ సాంబశివరావు.